హాయ్! వెల్కమ్ బ్యాక్ టు పూజిక వ్లాగ్స్. ఈరోజు నేను నా కలెక్షన్స్ చూపిస్తున్నాను మింత్రాలో. నా బర్త్‌డేకి అని చెప్పి చాలా షాపింగ్ చేశాను. మళ్ళీ ప్రీవియస్‌గా కూడా నా కాడ కొన్ని మింత్రా కలెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా రివ్యూ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే. లెట్స్ గో. నేను ఈచ్ డ్రెస్ మీకు క్లాత్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే ప్యాకింగ్ బాగా వచ్చింది. ఇది నేను మీకు ఈచ్ డ్రెస్ వీడియో చేసి ఒక్కొక్క సింగిల్ డ్రెస్ ఎలా వచ్చిందని చూపిస్తాను. ఇదొచ్చేసి షార్ట్ లెంత్ అండి. అంటే నీ లెంత్. దీనిది ఓకేనా? వి షేప్ నెక్. ఇదొచ్చేసి అజిరా బ్రాండ్. ఇదేమంటే నీ లెంత్ కంటే కొంచెం లెంత్ వస్తుంది. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం ఇదేమంటారు బాటిల్ టైప్ పఫ్ పఫ్ స్లీవ్స్ కాదు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ వచ్చాయి. నేను ఫుల్ వీడియో మీకు అప్‌లోడ్ చేస్తాను. కొంచెం ఐడియా వస్తుంది. ఏం లేదు ఈ క్లాత్‌కి కొంచెం అంటే ఇది క్రషీ టైప్ అండి. విత్ ఒక కైండ్ ఆఫ్ షైనింగ్ క్లాత్. బట్ అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఏం లేదు. చాలా బాగుంది. లైట్ వెయిట్ కూడా ఉంది. ఇదొచ్చేసి ఓన్లీ లేస్. ఈ లేస్‌కి ఇది 3 టైప్స్‌లో లేస్ వచ్చింది. హ్మ్. ఇదేమంటారు? రఫుల్స్ వచ్చేసి 3 టైప్స్. ఇది జస్ట్ సింపుల్ లేస్ విత్ అంబ్రెల్లా కట్ అండి. అంతే. దీనికొక బెల్ట్ ఇచ్చారు. ఈ బెల్ట్‌కొచ్చేసి ఇలాగా ఒక ఇది ఇచ్చారనమాట. ఇదొక ఐ మీన్ ఒక స్టైలిష్ రింగ్ ఇచ్చారు అంతే. ఎక్కువ ప్లాస్టికే. ఇది కొంచెం బానే క్వాలిటీ ఉంది. నాట్ బ్యాడ్. ఇదొచ్చేసి నాకు 700 సమ్ చేంజ్ పడింది. బట్ ఓవరాల్‌గా చాలా బావుందండి. చాలా స్టైలిష్ లుక్ ఇస్తది. మీకు ఫుల్లు నేను డ్రెస్ వేసుకొని వేర్ చేసిన ఫోటోస్, వీడియో అప్‌లోడ్ చేస్తాను. మీరు దాన్ని చెకౌట్ చేయండి. ఓకే. ఈ ఒక మంచి ఫంక్షన్ వేర్ అండి. ఇది షహారా మోడలు. ఇదొచ్చేసి నాకు లీబాస్ బ్రాండ్ తీసుకున్నాను. ఇది కూడా మింత్రాలోనే. ఇది ఫుల్ చూపిస్తాను. ఇదొచ్చేసి టాపు. ఇదొచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఎంబ్రాయిడరీ మాత్రం చాలా ఫైన్ డిజైన్ ఉంది. ఇదంతా నెక్ పీస్. ఇది రౌండ్ షేప్ నెక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంబ్రాయిడరీ అంతా కింద మాత్రం చాలా చాలా గ్రాండ్‌గా వచ్చింది. ఐ మీన్ మెహందీకి కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ మీ ఇలాగ కిందంతా చాలా గ్రాండ్‌గా ఇచ్చారు వర్క్. ఇది మీ మెహందీ ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, లేదంటే మీ బర్త్‌డేస్‌కి కానీ, ఏదైనా ఎథ్నిక్ వేర్ కానీ చాలా చాలా బావుంటుంది. 3/4 కొంచెం ఏమంటే మీరు మీ సైజ్ తీసుకోండి. ఫిట్టింగ్ అంతా బావుంది. బట్ నేనైతే కొంచెం స్టమక్ దగ్గర నాకు కొంచెం ఫ్రీగానే ఉంటే ఇష్టం. మరి ఎగ్జాక్ట్ సైజ్ నేను తీసుకోను. సో, కొంచెం లెంత్ కరెక్ట్‌గా ఉందండి. మీకంటే కొంచెం బిలో వస్తది. మీకు రెఫరెన్స్ పిక్స్ నేను యాడ్ చేస్తాను. మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది టాప్. ఈ బాటమ్ వచ్చేసి షహారా మోడల్ అండి. ఇది చాలా మంచి డిజైన్ ఉంది. ఐ మీన్ ఇదే ఇక్కడ హాఫ్ నుంచే వస్తాయి ఈ రఫుల్స్. ఒకవేళ మీకు ఫుల్ నుంచి రఫుల్స్ వచ్చాయనుకోండి అదంతా అంటే మనం హెవీగా చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సో, ఇక్కడ వరకు రఫుల్స్ వచ్చాయి. ఇక్కడ వరకు లైనింగ్ ఇచ్చారండి ఫుల్‌గా లోపల అంతా లైనింగ్ ఇచ్చారు. చాలా బాగా ఉంది. మొత్తం ఎలాస్టిక్ ఉంది. చాలా బావుంది మోడల్ అయితే. దీనికి ఒక దుపట్టా కూడా ఇచ్చారు. ఈ దుపట్టాకి ఇది ప్యూర్ నెట్ దుపట్టా అండి. కార్నర్స్‌లో ఈ టాజిల్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా ఎంబ్రాయిడరీ వచ్చింది. ప్యూర్ దుపట్టా. ఐ మీన్ నెట్ దుపట్టా. చాలా లెంగ్తీగా ఉందండి. సూపర్ లెంగ్తీగా ఉంది. మీరు నా వీడియోలో నేనేసుకున్నప్పుడు చూస్తే మీకు ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది ఒక డ్రెస్సు. ఇంకో డ్రెస్‌కెళ్దాం మనం ఇప్పుడు. ఒక కుర్తా సెట్ అండి. ఇది ప్యూర్ కొంచెం ఇది కాటన్ కాదు. ఐ మీన్ కొంచెం మనం బనియన్ క్లాత్ అంటాం కదా! ఆ టైప్‌లో వచ్చింది. బట్ ఓకే. బట్ చాలా సాఫ్ట్‌గా ఉంది. మీరిది చూస్తే దీనికొచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసింది.
ఫ్రంట్‌లో ఒక ఫ్యూ బటన్స్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్‌లో బటన్స్ ఇచ్చారు. సింగిల్ బటన్స్. ఇది నేను ఆర్డర్ చేసిందైతే ఎక్సెల్ సైజు. మీకు ఫుల్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ కట్టింగ్ ఇచ్చి బటన్స్ ఇచ్చారు. ఇది కూడా అంబ్రిల్లా మోడలు. ఫుల్ అంబ్రిల్లా మోడల్. దీనికి ఏమంటే ఒక డిసడ్వాంటేజ్, దీనికి స్లీవ్స్ లేవు. ఇది స్లీవ్‌లెస్సే. స్లీవ్స్ రాలేదు. నేను స్లీవ్స్ వస్తాయని అనుకున్నాను. బట్ దీనికి స్లీవ్స్ రాలేదు. మళ్ళీ ఇదొచ్చేసి ప్రింట్ అండి. నాకు తెలిసి ఇది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందో ఐడియా లేదు. బట్ ప్రింట్ ఇది ప్యూర్‌గా మీరు చూస్తే. బట్ ఇది వాష్ తర్వాత ఉంటదా లేదా? బట్ నాకు ఈ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ క్లాతుల పైన. ఈ క్లాత్ కొంచెం ఒక 1 వాష్, 2 వాష్ తర్వాత కొంచెం టైట్ అవుతది డ్రెస్సు. నాకంత కంఫర్టబుల్‌గా అనిపియదు. బట్ ఏమో చూడాలి. నాకు చాలా లూజ్‌గానే వచ్చింది నా సైజ్ కంటే గూడా. సో, నేను టైట్ అయినా అడ్జస్ట్ అయ్యి నెక్స్ట్ టైమ్‌కి నాకు సెట్ అవుతదనుకుంటున్నాను. బట్ నాకు ఈ పెయింటే ఇది రాలేదు. నాకు నిన్నే వచ్చింది డెలివరీ. పెయింటే లాంగ్ లాస్టింగ్ ఉంటదా లేదా అని ఇంకా తెలీదు. ఒకసారి ట్రై చేయాలి. నేనెప్పుడు ఇలాగ పెయింటెడ్‌వి మింత్రాలో తీసుకొని చూడలేదు. ఇదొచ్చేసి అగషినా బ్రాండ్. మీకు లింక్స్ కావాలంటే గనక నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మింత్రా లింక్స్, ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ లింక్స్. ఎందుకంటే ఇక్కడ ఇదేమి ప్రమోషన్ కాదండి. ఇది ఫ్రీ ఆఫ్ ఇది నా ఇంట్రెస్ట్‌తో నేను ఆఫీస్‌కెళ్తాను. నేనొక జాబ్ చేస్తాననమాట. నేనొక సాఫ్ట్‌వేర్ డెవలపరు. సో, నా ఇంట్రెస్ట్‌కి నా బర్త్‌డే మంత్ ఇది. సో, నేను కొన్ని కలెక్షన్స్ మొన్న సేల్ జరిగింది గదా! మింత్రా సేల్ అప్పుడు తీసుకున్నాను. సో, ఇదేమంటే ఏం ప్రమోషన్ కాదు. మీకు ఒకవేళ ప్రొడక్ట్స్ మీకిష్టమయ్యి రీజనబుల్‌గా అనిపిచ్చింది, ప్రైస్ తెలుసుకోవాలి, బావుంది అనిపిస్తే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు లింక్ సెండ్ చేస్తాను. ఓకేనా? ఇది బాటమ్. సేమ్ దానికే బాటమ్. ఇది బానే వచ్చిందండి. ఫుల్ గేరా వచ్చింది. పాకెట్స్ వచ్చాయి. చూడండి పాకెట్స్ వచ్చాయి. చాలా బాగా పలాజో మోడల్ వచ్చింది. చాలా ఎక్కువ విడ్త్ వచ్చింది. మామూలుగా జనరల్‌గా అయితే కుర్తా సెట్స్‌కి స్మాల్ ఇస్తారు కదా! అంటే మీన్ కొంచెమే ఇస్తారు. ఇది బాగా ఫుల్‌గా ఎక్కువ విడ్త్ ఇచ్చారు ఫుల్‌గా. బట్ ఏమంటే క్లాతే కొంచెం డౌట్ అండి. వన్ సైడే పాకెట్ ఉంది. క్లాత్ ఏమంటే ఇది ఆఫ్టర్ 1 ఆర్ 2 వాష్ తర్వాత నాకు ఈ క్లాత్ కొంచెం బిఫోర్ ఐడియా ఉంది పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఎలా ఉంటదనేది చూడాలి యూజ్ చేసే కొద్దీ. అయితే ఎక్సెల్ సైజ్ అండి ఇది. ఇది కొంచెం రెడ్ కాదు, మెరూన్ రెడ్ టైప్ వస్తుంది. బట్ చాలా బావుంది ఆఫీస్‌కి అందుకు చాలా బావుంది. నేను మీకు వేసుకున్న వీడియో మీకు అటాచ్ చేస్తాను. ఒకసారి మీరే రెఫరెన్స్ తీసుకోండి. బట్ నాకైతే నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను డ్రెస్. ఓన్లీ నా డౌట్ ఏందంటే ఈ పెయింటే తెలీదు ఎన్ని రోజులొస్తుందో. పెయింట్ ఎళ్ళిపోతే లుక్ ఎళ్ళిపోతదా అని ఫియర్‌గా ఉంది. బట్ ట్రై చేస్తాను. ఎందుకంటే నాకేమిది ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. 600 సమ్ చేంజ్ పడింది నాకు సేల్‌లో. సో, నాకు కుర్తా విత్ సెట్ 600 చాలా రీజనబుల్‌గా అనిపించింది. సో, నేను పెట్టుకుందాం అనుకుంటున్నా నా దగ్గరే. ఓకే. నౌ విల్ గో టు నెక్స్ట్ వన్. ఇదొచ్చేసి ఒక సింగిల్ పీస్ డ్రెస్ అనుకోండి. ఐ మీన్ మీరు టాప్‌గా వేసుకోవచ్చు. లేదంటే డ్రెస్ లాగా గూడా వేసుకోవచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ మీకు ఖద్దర్ కాటన్ అంటారు తెలుసా? ఆ టైప్ కాటన్ ఇది. ఇది చాలా బావుంటది. నేను ఈ టైప్ కాటన్ డ్రెసెస్ చాలా సార్లు ట్రై చేశాను. ఇదొచ్చేసి ఇండో ఎరా బ్రాండు. ఇండో ఎరా బ్రాండ్. బట్ ఇది కొంచెం నాకు ₹900 పడింది. కొంచెం కాస్ట్‌లీ అనిపించింది. బట్ వచ్చాక ప్రోడక్ట్ ఏంటంటే ఇది ప్రింట్ కాదండి. ఇది ఐ మీన్ డ్రెసెస్‌కే వచ్చినిది. ఈ టైప్ ఆఫ్ ప్రింటింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తే గనక పోదు మనకు. నాకు ఈ బ్రాండ్ మీద చాలా బాగా ఐడియా ఉంది. చాలా మంచి బ్రాండ్. ఇలా గనుక మీకు లోపల గనుక ఏదైనా ప్రింటింగ్ లోపల గనుక చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తుందంటే అది చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఇది కూడా కొంచెం రౌండే అండి. రౌండ్ నెక్కే. ఇక్కడ రౌండ్ నెక్కే. బట్ ఏమంటే ఊరికే జస్ట్ స్టైలింగ్‌కి ఇదంతా అటాచ్డ్. స్టైలింగ్‌కి బటన్స్ ఇచ్చారు. స్టైలింగ్‌కి ఇక్కడ సింగిల్ బటన్స్ ఇచ్చారు. స్టైలింగ్‌కి బటన్స్ ఇచ్చారు. ఇంకిలా ఎళ్తే గనక హ్యాండ్స్ అండి ఇవి. ఈ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం బఫ్ స్లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ సింపుల్‌గా ఒక 3, 4 ఇదే పెట్టారు. ఎక్కువ పెట్టలేదు. సో, మనకు కొంచెం లుక్ కోసము. ఇక్కడ ఒక ఇక్కడ కూడా కొంచెమే ఉన్నాయి అక్కడక్కడ. ఇక్కడొచ్చేసి ఒక పట్టీ లాగా ఇచ్చేసారు.
ఇక్కడ మళ్ళీ బటన్స్ ఉన్నాయి, మనకు ఒక బటన్ ఉంది. ఓకేనా, మీరు అయితే తీసి చూస్తే ఇక్కడ బటన్ ఉంది, కటింగ్ ఉంది. సో కైండ్ ఆఫ్ షర్ట్కి వస్తుంది కదండి, జెంట్స్ షర్ట్కు అలా ఇచ్చారు. ఓకేనా, బట్ కలర్ కాంబినేషన్, నెక్ ఫిట్టింగ్ చాలా బాగుందండి. మళ్ళీ ఇది టాప్ అంతా కూడా ప్రిన్సెస్ కట్ లో ఇచ్చారు కింది వరకు. దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు స్టైలింగ్ కి. ఎయిదర్ మీరు ఫ్రంట్ కైనా టై చేసుకోవచ్చు, లుక్ కోసం బ్యాక్ అయినా టై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫ్రంట్ టై ఇష్టం లేదు అనుకుంటే కనుక దీన్ని బ్యాక్ అయినా టై చేసుకోవచ్చు అండి. ఐ మీన్ మీకు ఒక లూజ్ ఫిట్టింగ్ ఉంది, కొంచెం మీరు సన్నగా ఉన్నారు, మీకు ఫిట్టింగ్ బాగా ఉండాలంటే, ఐ మీన్ ఎవరికైతే కొంచెం స్టమక్ కాదు, నాకైతే ప్రిఫర్ చేయనండి. నాకు కొంచెం డెలివరీ అయిన తర్వాత స్టమక్ అనిపిస్తుంది, సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేయను. బ్యాక్ సైడ్ టై చేసుకుంటా మాక్సిమం, లేదంటే అది జస్ట్ ఊరికే స్టైలింగ్ అలా లూజ్గా జస్ట్ అలా వదిలేస్తాను. ఇప్పుడు మీకు తెలుస్తుందా నేను ఎంత లూజ్గా వదిలేస్తాను, అలా వదిలేస్తాను. బట్ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. అంటే ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇద్దరు మీ మీ ప్రిఫరెన్స్ని బట్టి జీన్స్ మీదకి వేసుకోవచ్చు, లేదా సింగిల్ పీస్ వేసుకోవచ్చు. నాకైతే ఇది లెంత్ ఉందండి బాగా, ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు, అంటే కొంచెం పైకి ఉందంటే. సో నేను ఇది మొత్తం ఇలాగే, ఐ మీన్ ఆఫీస్కి వేసుకోవచ్చు, లేదంటే జీన్స్ వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా స్టైల్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్ అయినా దాని లుక్ మనం స్టైలింగ్ చేసే దాన్ని బట్టి వస్తుంది. మీరు దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్, పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చైన్స్, దానికి వాచ్, చిన్న చిన్న స్టైలింగ్ స్టెప్స్ ఫాలో అయితే చాలా బాగా లుక్ వస్తుంది. ఎక్కువ హడావుడి అవసరం లేదు, ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. నేను మీకు ఫుల్ వేసుకున్న డ్రెస్ మీకు అటాచ్ చేస్తాను రెఫరెన్స్ కి, ఎలా ఉంటది మీకు ఒక ఐడియా. ఇది నేను పర్సనల్ గా నాకు నచ్చి నేను తీసుకున్న డ్రెస్సెస్ అండి. ఇది మీకు నచ్చాలని అని లేదు, మీకు ఏమైనా రెఫరెన్స్ గా యూజ్ అవుతుంది, మీకు ఒకవేళ తీసుకోవాలి ఎవరికైనా బర్త్డే మంత్ కానీ ఏదైనా వస్తా. ఇది నేను పర్సనల్ గా చేస్తున్నానండి. నేను తీసుకున్న కలెక్షన్స్ మీకు ఎవరికైనా నచ్చితే రెఫరెన్స్ గా యూజ్ అవుతాయని తప్పితే లేకపోతే ఏం లేదు. మీకు ఒకవేళ ప్రైజెస్ కానీ లింక్స్ కానీ కావాలి అంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ఇస్తాను. ఓకేనా, ప్రసన్న రెడ్డి ఎల్ అని వస్తుంది, అది మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏ పత్రిక ఇస్తానో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా నా ఇంట్రెస్ట్ అండి, ఎవరేం నాకు ప్రమోషన్ కాదు, ఏం కాదు. నేను జనరల్గానే ఎక్కువ కలెక్షన్స్, నాకు ఎక్కువ బట్టలు కొంచెం బాగా ఇంట్రెస్ట్. నేను ఎక్కువ బట్టలు కానీ యాక్సెసరీస్ కానీ చాలా బాగా పర్చేస్ చేస్తూ ఉంటాను. ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఒక వీడియో చేస్తే మీకు రెఫరెన్స్గా యూజ్ అవుతుందని తీస్తున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఇది నా ఫేవరెట్ డ్రెస్ అనుకోండి, వన్ ఆఫ్ ద. నేను చూస్తానే చాలా బాగా నచ్చింది నాకు. అంటే మోడల్ ఏమీ మరి హైలైట్ మోడల్ ఏం కాదు, జనరల్ రొటీన్ మోడల్. ఇది వచ్చేసి సంగేరియా బ్రాండ్, మింత్రాలో మంచి ఫేమస్. దీంట్లో ఏమంటే ఈ బ్రాండ్లో కొంచెం మీరు కొంచెం కాస్ట్ స్పెండ్ చేసినా కూడా మంచి ప్యూర్ కాటన్ వస్తాయి. దీనికి కాలర్ నెక్ ఇచ్చారు. ఓకేనా, సేమ్ మీరు ఇందాక ఒక డ్రెస్కి చూసారు కదా, అలాగే హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ ఇచ్చేసి చిన్నగా ఇచ్చారు. కుచ్చులు చూస్తే చాలా చిన్నగా ఇచ్చారు. సో దట్ మీకేమి హ్యాండ్ ఏమి పెద్దగా ఎక్కువ ఏం కనబడదు, చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫోల్డింగ్ ఇచ్చారండి, ఒక 2-3 లేయర్స్ ఫోల్డింగ్. స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు చూస్తే ప్యూర్ కాటన్, స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఓవర్లాక్ అంత ఇచ్చారు, ఫినిషింగ్ కూడా. ఏమంటే మీరు ఒక ఎక్స్ట్రా స్టిచ్, వాళ్ళు ఇది రెడీమేడ్ కదండి, 1 or 2 స్టిచ్ కంటే ఇవ్వరు వాళ్ళు. మీరు ఎక్స్ట్రా స్టిచ్ చేయించుకుంటే కనుక మీకు ఎక్కువ రోజులు బాగుంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి కాలర్ మళ్ళీ. ఈ కాలర్ కూడా మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ వరకు ఓపెన్ ఇచ్చారు, ఇలాగా ఫోల్డింగ్. ఇక్కడ మీకు వద్దనుకుంటే కనుక మీరు మళ్ళీ ఎక్స్ట్రా బటన్ ప్రొవైడ్ చేస్తారు, మీరు తీసుకోవచ్చు. లేదు మీకు ఇలానే స్టైల్గా ఉంది అంటే కనుక ఇలానే వదిలేయచ్చు. నాకు ఇలానే నచ్చుతుంది. నాకు ఇలా క్లోజ్ చేస్తే, నేను ఆల్రెడీ షార్ట్, నాకు ఇంకా కొంచెం హెవీగా, ఐ మీన్ ఇంకా షార్ట్ కనిపిస్తాను నాకు లుక్. నాకు ఇదేమంటే ఈ టైప్ డ్రెస్సెస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి ఇలాగా. ఎందుకంటే నాకు కొంచెం ఇవైతే నా హైట్కి సింగిల్ పీస్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది అనిపిస్తుంది. ఇది కూడా మళ్ళీ అగైన్ అనార్కలి. ఇక్కడ ఏమంటే ఇది ఇలాగే ఇవ్వలేదు, టైర్స్ లాగా ఇచ్చారు. మీరు ఇది చూస్తే ఇక్కడ ఒక టైర్ కట్ కుచ్చుళ్ళు ఇచ్చారు, రఫుల్స్ లాగా. ఇక్కడ ఒక టైర్ 1, మళ్ళీ ఇక్కడ టైర్ 3. సో 3 టైర్స్ ఇచ్చారు ఇలాగా. మళ్ళీ ఇక్కడ కుచ్చులు వచ్చాయి చిన్నగా. వాళ్ళ లెంత్ అయితే బాగా నాకు యాంకిల్ లెంత్ వస్తుంది. 1, 2, 3 టైర్స్ వచ్చాయి. బట్ గేరా కూడా చాలా పెద్దగా ఇచ్చారు.
ఇది మంచి బ్రాండ్ కదండి, మంచిగా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. దీనికైతే పాకెట్స్ లేవు. బయట ఇలాంటి డ్రెస్సెస్ నేను చాలా ప్రైవేట్ పేజెస్లో అక్కడ చూస్తున్నాను. వాళ్ళు 2500 ఇలాగే ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. సేమ్ లెంత్ నేను ఇంతకుముందు కూడా చూసాను. ఆ కాస్ట్తో కంపేర్ చేస్తే ఇలా ప్యూర్ కాటన్ విత్ ఈ ప్రింటింగ్ ఇది దాంట్లో నాకు వచ్చిన బడ్జెట్కి అయితే చాలా మంచి అనుకుంటా. మంచి పర్చేస్ అనిపిస్తుంది. రీజనబుల్ అనిపిస్తుంది. నాకేమంటే నాకు 999 సంథింగ్ పడింది. నాకేం ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు. చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం స్టైలింగ్ కూడా ఇచ్చారు. మీకు ఇదే బయట కావాలంటే మీరు కావాలంటే చూడండి, కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో సేల్ చేస్తున్నారు. 2500, 2300 చాలా కాస్ట్లీ ఉన్నాయి. మీరు ఇది చెక్అవుట్ చేస్తే కనుక బాగా 3 టైర్స్ ఇలానే ప్లస్ విత్ టైర్స్, మళ్ళీ మీకు మళ్ళీ బటన్ ఈ బటన్ మోడల్ కూడా విత్ అలా అంటే 2 మోడల్స్ని కంబైన్ చేశారు. ఇది బటన్ మోడల్ విత్ టైర్. సో ఈ ప్యూర్ కాటన్లో మీకు ఇది రావాలంటే బయటంతా మీరు స్టిచ్ చేయించుకుని కూడా చాలా పర్సనల్గా చెప్తున్నాను, నేను స్టిచ్ చేయించుకుంటాను చాలా డ్రెస్సులు. వాటిలో కూడా కాస్ట్లీ ఏమంటే మినిమం 1500, 1800 నుంచి బయట స్టార్ట్ అవుతాయి. బట్ ఇది కూడా నాట్ బ్యాడ్. ఇక్కడ మీకు అంత ఫినిషింగ్ కూడా బాగా ఓవర్లాక్ ఇచ్చారు. ఏమంటే మీరు ఎక్స్ట్రా స్టిచ్ చేయించుకుంటే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్రాండ్. నేను చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి నాకు మింత్రా నుంచి సంగేరియాకి, ఆఫీస్కి కానీ ఎక్కడికైనా చాలా బాగుంటుంది. పార్టీ వేర్ కూడా మీరు సమ్మర్లో ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తారు వెకేషన్స్కి, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం నేను లైట్గా గంజి పెట్టుకొని ఐరన్ చేసుకుంటే నాకు మళ్ళీ కొత్త డ్రెస్సుల ఫీలింగ్ వస్తుంది. నార్మల్ వేరే క్లాత్ ఏదైనా సరే నాకు అంత న్యూ లుక్ వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. నాకు ఓపిక్గా నేను గంజి పెట్టుకొని, ఇది మనకి స్టాచ్ వస్తుంది చూడండి, రెడ్ కలర్ ఒక డబ్బా వస్తుంది కదా, వాటిలో కొద్దిసేపటి నుంచి నేను బాగా ఎండబెట్టినప్పుడు అది గంజి పెట్టుకొని లైట్గా ఐరన్ చేసుకొని నేను ఆఫీస్కి వేసుకుంటానండి. సో దట్ నాకు బాగా అనిపిస్తుంది. దీనికి వచ్చేసి ఇలాగ బెల్ట్ వచ్చింది. ఇలా చూసారంటే మీరు చాలా ఇది ఒక లేస్ ఇచ్చారు బెల్ట్. ఇది ఇటు సైడ్ టై చేసుకోవాలి, ఇటు సైడ్ లోపల చాలా ఫైన్గా చాలా బాగా బెల్ట్ వచ్చింది పెద్దగా. ఇది మనం నడుముకు టై చేసుకోవచ్చు స్టైలిష్గా. మీరు సింగిల్ పీస్ వేసుకున్నప్పుడు దీని మీదకి షూస్ కానీ హై హీల్స్ కానీ ఆఫ్ షూస్ వస్తాయి కదా, ఇలాంటివి వేసుకొని మీరు స్టైలిష్ చేసుకోవచ్చు చాలా బాగా. నేను ఒక ఫుల్ డ్రెస్ వేర్ చేసి మీకు అటాచ్ చేస్తాను వీడియో, ఓకేనా. నాకు ఈ లుక్ చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఎన్ని ఉన్నా సరే ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ డ్రెస్సులు కొంటానే ఉంటాను. డిఫరెంట్ కలర్ అలా కనిపిస్తే కనుక నాకు చాలా ఇష్టమైంది ఇది. ఇది నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది జస్ట్ ఏ లైన్ కుర్తా. ఇది చాలా సింపుల్ కుర్తా. ఎక్కువ ఏమీ అంటే జనరల్‌గా నాకు ఆఫీస్ వేర్‌కి పనికొస్తుందని చెప్పేసి తీసుకున్నాను నేనిది. అంటే ఇది అంత జస్ట్ ప్రింట్ నాకు ప్యూర్ కాటన్ ప్రింట్ అంతే. ఎక్కువేమీ హడావుడి లేకుండా సింపుల్‌గా ఆఫీస్‌కి పనికొస్తుందని. ఇక్కడ ఏమంటే నాకు సైడ్స్‌లో షేపింగ్ ఉంటే నాకంత నచ్చదు. నాకు స్ట్రెయిట్‌గా ఉంటేనే ఇష్టపడతాను. ఎందుకంటే నాకు వన్స్ ఒకసారి వాష్ చేసిన తర్వాత అది ఫిట్టింగ్ చేంజెస్ అవుతావు కదా! సో, అందుకనేసి నేను కొంచెం స్ట్రెయిట్ కట్ ఉండేదే ప్రిఫర్ చేస్తాను. కొన్ని డ్రెసెస్‌కి కొంచెం షేపింగ్ వస్తుంది కదా! నేను అంత షేపింగ్ ఇష్టపడను. ఇంకోటేందంటే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మీకు ఇంకా ఎక్కువ లూజ్ ఉంది అనిపిస్తే గనక ఇప్పుడు బ్యాక్ పీస్ వచ్చేసి మనకి ఎక్కువ లూజ్ వస్తుంది కదా! ఎవరికైతే స్టమక్ ఉందో అప్పుడు మీరు ఇట్లా ఒక డాట్ ఏపిచ్చుకోవచ్చు. డ్రెసెస్‌కి ఒక సింగిల్ డాట్ వస్తుంది. ఇక్కడ నేను చూసి తీసుకుంటాను ఇలాంటి డ్రెసెస్ సెలెక్ట్ చేసేటప్పుడు. బ్యాక్‌లో డాట్ వచ్చిందా లేదా అని. ఒకవేళ లేదంటే కూడా మనం రిలయన్స్‌లో అలా చోట తీసుకుంటాం కదా! అక్కడ వేయించుకోవచ్చు ఒక సింగిల్ డాట్. సో దట్ మనకేమైతుందంటే ఫ్రంట్ పీస్‌కేమో ఏం స్టిచ్చింగ్ ఉండదు. సో దట్ అక్కడ మనకు లూజ్ వస్తుంది. ప్రిఫర్డ్ లూజ్. బ్యాక్ సైడ్‌లో ఎక్కువ లూజ్ రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. ఏవైతే మనం డాట్స్ ఏపిచ్చుకున్నామో అది ఓన్లీ బ్యాక్ పీస్‌కే వస్తుంది కాబట్టి. ఎక్కువ బఫ్‌లాగా రాకుండా చాలా బావుంటుంది. ఇంకోటేందంటే ఈ ఎలైన్ కుర్తాస్‌కి మీరు ఎక్కువ సైజ్ తీసుకున్నారనుకోండి, నేను నా కరెక్ట్ సైజ్ తీసుకుంటాను. ఎక్కువ సైజ్ తీసుకుంటే గనుక షోల్డర్స్ దగ్గర అంతా చాలా లూజ్‌గా ఎక్కువగా వస్తుంది. షోల్డర్స్ అంతా కొంచెం సైడ్‌కి చేతుల కిందకి పడిపోయినట్లుగా. సో, అట్లా బావుండదు. సో, మీరు కరెక్ట్ సైజే తీసుకొని కొంచెం మీకు అనిపిస్తే డాట్స్ ఏసుకోండి అంతే. ఎక్కువ ఉండదు. దీన్ని జీన్స్‌తో అలాగలా స్టైలింగ్ చేయొచ్చు. సో, అందుకు నేను సింగిల్ పీస్ కుర్తాస్ ఆఫీస్ వేర్‌కి బాగా ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ ఇంకేమంటే ఇది చాలా రీజనబుల్ పడిందండి. నాకేం పెద్ద కాస్ట్ ఏం పడలేదు.
ఇది నెక్స్ట్ డ్రెస్ అండి. ఇక్కడ ఏమంటే ఇది జనరల్ టాపే కానీ కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. అంటే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. యూనిక్‌గా అనిపిచ్చింది. ఇది కొంచెం మనకు షైనీ స్టిఫ్ క్లాత్ వస్తది చూడండి. ఆ టైపు జనరల్ టాప్ బటన్స్ మోడల్ ఇచ్చారు. విత్ కాలర్. ఇది డిఫరెంట్ కాలర్ టైపు. అంటే ఇందాక చూసింది మనం 2 టైర్ కాలర్ కదా! ఇది జస్ట్ నార్మల్ సింగిల్ టైర్ లాగొస్తుంది. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇంకోటేందంటే అక్కడ మనకు బటన్ ఇచ్చారనమాట. సింగిల్ బటన్. మీకు కావాలంటే హుక్కు గూడా ఉంది. ఇక్కడ మీరు చూసారంటే అది కింద రిమైనింగ్ అంతా కొంచెమే ఓపెన్ చేశారు. రిమైనింగ్ అంతా ఏం చేశారంటే స్టిచ్ చేసేసారు. జస్ట్ మోడలింగ్ కోసం అలాగా పైన పట్టీ ఇచ్చారు గానీ, అక్కడి నుంచి స్టిచ్ చేయనీకి వదిలేసారు. అది గ్యాప్ వదిలారు. అక్కడేమంటే ఒకవేళ మీకు ఆ డీప్ వద్దు, అది అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అనుకుంటే గనుక మీకక్కడ హుక్ ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఆ హుక్ యూజ్ చేసేసుకొని అది క్లోజ్ చేసుకోవచ్చు. ఏమంటే కొంచెం హైగా కంప్లీట్ కాలర్ క్లోజ్ అవుతుంది ఈ మోడల్‌లో. ఇంకోటుంటే దీనికి హ్యాండ్స్ 3/4 అని చెప్పాను గదా! ఇక్కడేమంటే కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చారు హ్యాండ్స్ మాత్రం. అదేదో 2 వేలో దానికి లైనింగ్ కూడా వచ్చిందండి లోపల. ప్రాపర్ లైనింగ్ ఇచ్చారు. టాప్ మొత్తానికి లైనింగ్ ఇచ్చారనమాట. దీనికి ఎక్స్‌ట్రా అంటే మనం స్టిచ్ చేసుకున్న వాటికి ఎలా వస్తాయో అలా లైనింగ్ ఇచ్చారు. దీనికి వన్ సైడ్ పాకెటుంది. ఇక్కడేమంటే ఈ డ్రెస్ కొంచెం కటింగ్ ఇచ్చి స్టిచ్ ఇచ్చారండి. సో దట్ మీకు ఆ ఫిట్టింగ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. హాఫ్‌లో మనకు యోక్ పార్ట్ కట్ చేసి సెపరేట్ చేస్తారు గదా! మనకు అంబ్రెల్లా కట్టుకో అలాగా సెపరేట్ చేసి కొంచెం అంబ్రెల్లా ఇచ్చారు. మళ్ళీ ఎక్కువ అంబ్రెల్లా షేప్ ఇవ్వలేదు. ప్లస్ మీరు చూస్తే మంచిగా మందంగా చాలా స్టిఫ్‌గా ఉంది. చాలా లైనింగ్ కూడా ప్రాపర్‌గా ఇచ్చారు. సో, చాలా క్లాత్ కూడా మనకి ఎక్కువ రోజులొస్తుంది. షైనింగ్ కూడా చాలా బావుంది డ్రెస్‌కి. ఫిట్టింగ్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్‌గా నచ్చిందండి. ఇక్కడ ఫ్లవర్స్ ఏందంటే కొంచెం యూనిక్‌గా అనిపిచ్చింది. నాకెక్కడ ఇది ఎంబ్రాయిడరీ కాదు. క్లాత్‌ని ఆ షేప్స్‌లో కట్ చేసి ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. కంప్లీట్‌గా అక్కడ సేమ్ అలాంటి ఒక షైనింగ్ క్లాత్‌ని తీసుకొని అక్కడున్న క్లాత్‌ని కొంచెం ఆరెంజ్ కలర్‌తో ఒకటి పింక్ ఆ కలర్ కాంబినేషన్స్ ఆ షేప్‌లో కట్ చేసి అలా స్టిచ్ చేశారు. ఇది కొంచెం పైకి ఇంకోటొచ్చేసి ఇంకో కార్నర్‌లో చాలా యూనిక్‌గా అనిపిచ్చింది నాకు. ఇంకోటేందంటే అది గూడా షైనింగ్ స్టిచ్చింగ్ కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉందండి. అది ఎళ్ళిపోదు. మళ్ళీ హ్యాండ్స్‌కొస్తే గనుక ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి. బఫ్ హ్యాండ్సే బట్ మిడిల్‌లో ఎలాస్టిక్ ఇచ్చి ఆ పక్క, ఈ పక్క ఫ్రిల్స్ పెట్టి బఫ్ ఇచ్చారు. నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సైడ్స్‌కంతా కూడా ఫ్రిల్స్ వచ్చాయి. చాలా బఫ్ వచ్చింది నేనేసుకొని చూసినప్పుడు. బట్ హ్యాండ్స్‌కి లైనింగ్ ఇవ్వలేదు. బ్రీతబుల్ మెటీరియలే. అంత అన్‌కంఫర్టబుల్‌గా ఏం లేదు. చాలా బావుంది. ఐ మీన్ నాకు అంత ఎక్కువ హెవీగా హ్యాండ్స్ ఉన్నట్టు అట్లా కనిపియలేదు. డిఫరెంట్‌గా అనిపిచ్చింది మోడల్ అంతా కూడా. నేను ఆఫ్‌లైన్‌లో చూడలేదు ఈ టైప్ మోడల్. నా దగ్గర ఇదే ఫస్ట్ టైమ్ ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్ చూడడం. నేను మీకు వీడియో అటాచ్ చేస్తాను కదా! అక్కడ మీకు కొంచెం రెఫరెన్స్‌కి ఐడియా వస్తుంది. చాలా బాగా అనిపిచ్చింది నాకు డ్రెస్ ఓవరాల్‌గా. అంటే ఐ మీన్ ఆ న్యూ ప్యాటర్ను, ఆ ఫ్లవర్సు ఇంతకుముందు నేను చూడలేదు కదా! ఇలాంటి టైప్ మోడలు. కరెక్ట్‌గా అనిపిచ్చింది నాకు నీట్‌గా. వేసుకోవడానికి అందుకు బయట అంటే మీరు సింగిల్ పీస్‌గా వేసుకోవచ్చు. దీన్ని ఎలాగైనా స్టైల్ చేయొచ్చండి. మీరు విత్ లెగ్గిన్ ఏసుకోవచ్చు. బట్ ఏమంటే రొటీన్ టాప్స్‌లా కాకుండా కొంచెం మనకిది యూనిక్‌గా అనిపిస్తుంది. నాకైతే ఐ మీన్ యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకొచ్చిందండి. అంతే ఎక్కువ లెంత్ ఏమి రాలేదు. నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనిపిచ్చింది. ఓవరాల్‌గా చాలా నచ్చింది డ్రెస్ అయితే గనక. ఇదేమంటే మీరెప్పుడైనా ఒకవేళ మీరు ఓవరాల్‌గా చూడాలంటే ఒక లుక్ చూడండి. కంప్లీట్‌గా మీకెంత హైటొస్తుంది ఏమని. నేను రెఫరెన్స్ వీడియో అప్‌లోడ్ చేస్తాను కాబట్టి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. నాకిది ప్రైసొచ్చేసి 1100 పడిందనుకుంటానండి. ఇది యాక్చువల్‌గా నేను సేల్ అయిపోయిన తర్వాత తీసుకున్న దీన్ని. అక్కడ నాకు కొంచెం ఎక్కువ పడిందనిపిచ్చింది. నేను కార్ట్‌లో పెట్టుకున్న. నా బర్త్‌డేకని తీసుకున్న. చాలా బాగా నచ్చింది. చాలా అంటే ఎట్లా చెప్పాలి మీకు? అంటే చాలా రోజుల నుంచి కార్ట్‌లో పెట్టుకొని నేను తీసుకోవాలి కొంచెం బాగా ఈ డ్రెస్‌ని అని వెయిట్ చేసి సేల్ వచ్చినప్పుడు తీసుకున్నాను. నేను చూసినప్పుడు ఇది 1800 పైనే ఉండిందండి నేను కార్ట్‌లో వేసుకున్నప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న బ్రాస్లెట్ తీసుకున్నానండి. అది నేను మీకు చూపిస్తాను.
యాక్చువల్‌గా ఏమంటే ఇది నాకు కొంచెం ఇష్టమండి. డిఫరెంట్ డిఫరెంట్ చాలామంది యు వీడియోస్‌లో, దీంట్లలో చాలా చోట్ల చూసాను నేను ఈ బ్రాస్లైట్. సో, అందుకని నేను కార్ట్‌లో పెట్టుకొని మొన్న సేల్‌లో జరిగితే చూసాను. ఇది డిజైన్ అండ్ యూ అని ఒక మంచి బ్రాండ్ మింత్రాలో. కొంచెం కాస్ట్‌లీ ఉన్నాయి. బట్ మొన్న నాకు సేల్‌లో చాలా తక్కువ తగ్గింది. ఇదొచ్చేసి డిజైన్ అండ్ యూ బ్రాండ్ అండి. ఇది చాలా బావుంది. ప్యాకింగ్ గూడా చాలా నీట్‌గా వచ్చింది. ఇక్కడ ఏమంటే బ్యాక్ సైడ్‌లో మీరు కొన్ని వాళ్ళు ఇది ఇచ్చారు. మీరు ఈ బాక్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. వెల్వెట్ అంతా ఇచ్చారనమాట. మీరు అలాగే ప్యాకింగ్‌కి యూజ్ అవుతాయి. సో దట్ మీకు తేమ తగలకుండా ఉంటది. ఈ ప్యాకింగ్ సైడ్‌లో కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమంటే మీరు అది ఎక్కువ రోజులు బ్రాస్లెట్ మీకు కలర్ పోకుండా, షేడ్ అవ్వకుండా లైఫ్ రావాలి అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యారనుకోండి చాలా బాగా ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. ఎందుకంటే రూ. 300 పెట్టాం కదా! కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే కీప్ అవే ఫ్రమ్ వెట్ ఐ మీన్ జాగింగ్ చేసినప్పుడు తీసేయండి అవంతా చెప్పారు. మళ్ళీ ఇదొచ్చేసి రోజ్ పింక్ మెటల్‌లో తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్‌గా మంచిగా అనిపించిందండి. ఏమి కుచ్చుకోదు. మీరు ఆఫీస్‌కి యూజ్ చేసినా కూడా చాలా బాగా డిస్కంఫర్ట్‌గా ఏమి ఉండదు. చాలా బావుంది. నీట్‌గా ఐ మీన్ దానికేమంటే దాని స్టోన్స్ గూడా ఔట్ సైడ్ రాలేదండి. మీకు లోపలికి ఇన్సెట్‌గానే ఉన్నాయి. నేను చాలా మంది దగ్గర చూసానిది. అందుకే తీసుకున్నా. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది రౌండ్ షేప్‌లో వస్తుంది. ఓవెల్ షేప్‌లో వస్తుంది. రౌండ్ షేప్‌లో వచ్చినప్పుడు ఏమంటే మనకి మౌస్ యూజ్ చేసినప్పుడు అందుకు నాకు కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. ఫిట్టింగ్‌గా అనిపియదు. సో, అందుకని నేను ఇలాగ ఓవెల్ షేప్‌లో తీసుకున్నాను. దీన్ని రిమూవ్ చేయడం కూడా ఈజీ. ఒక సైడ్ వచ్చేసి జస్ట్ లాకింగ్ ఇచ్చారు. ఇంకో సైడ్ వచ్చి జస్ట్ మనం పుల్ చేసామంటే అది రిమూవ్ అయిపోతుంది అంతే. చాలా ఈజీ పెట్టుకునేటప్పుడు కూడా ఏం పిల్లల్ని ఒకవేళ ఎత్తుకున్నా చిన్న పిల్లలు అందుకున్నా కూడా అది ఏం మనకి వాళ్ళకేం హర్ట్ అయ్యేలాగా అలా ఏం ఉండదు. ఈవెన్ మనకు కూడా ఆ స్టోన్స్ కూడా ఇన్‌సైడ్ ఉంటాయి కాబట్టి మనకి పైనంతా సర్ఫేస్ స్మూత్‌గానే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. మంచి ఎలిగెంట్ లుక్ ఉంది. పెట్టుకోవడం, తీయడం కూడా చాలా ఈజీ. జస్ట్ అలా ప్రెస్ చేసామంటే సరిపోతుంది. ఎక్కువ మూవ్ కూడా అవ్వదు. మీ ఇష్టాన్ని బట్టి మీకు ఒకవేళ రౌండే నచ్చుతుంది అంటే రౌండ్ అంటే రొటీన్‌గా నాకు బ్యాంగిల్ లాగా అనిపిస్తుందండి. అందుకని జెప్పేసి ఇదొచ్చేసి నేనేసుకున్న డ్రెస్సు ఫైనల్‌గా. ఇది కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. ఇదొచ్చి కొంచెం మిడ్డీ మోడల్ అనమాట. దీనికి పాకెట్స్ ఇస్తారు. జస్ట్ స్టైల్ కోసం ఒక చిన్న కట్ ఇచ్చారది. మీకంత కంఫర్టబుల్‌గా అనిపియకపోతే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇదేమంటే ఫుల్ మిడ్డీ మోడల్ అనమాట. సింగిల్ పీస్ డ్రెస్సు. దానికి బెల్ట్ ఇచ్చారు. ఇది కొంచెం స్టిఫ్ కాటన్ అనమాట. ఇది అంతెనా బ్రాండ్. స్టిఫ్ కాటన్ కొంచెం స్ట్రెయిట్‌గా చాలా పొడవుగా అనిపిచ్చింది నాకు. ఇంకోటేంటంటే లైనింగ్ హాఫ్ వర్క్ ఇచ్చారనమాట. సో, ఒక నీ లెంత్ వరకు హాఫ్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి అది లూజ్ కాదండి. అది స్టైలే అలాగొచ్చింది. హ్యాండ్స్ మళ్ళీ దానికక్కడ కట్టిచ్చారనమాట కొంచెం లుక్ కోసము. ఇదేమంటే మీరు ఇది ప్యూర్ కాటన్ కదా! కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు. మీరు ఒక 2, 3 వాష్ తర్వాత మరీ కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. అంత డిస్కంఫర్టబుల్‌గా ఏం లేదు. కొంచెం రఫ్‌గా ఉందండి క్లాత్ అంతే. బట్ లుక్ వైస్ అయితే చాలా ఎలిగెంట్‌గా ఉంది. అది మీరు కావాలనుకుంటే పాకెట్స్ ఏమి లేవు. అవి జస్ట్ స్టైల్ కోసం ఇచ్చారు. ఆ బెల్ట్ వచ్చేసి మీరు కావాలనుకుంటే టై చేసుకోవచ్చు. లేదంటే లేదు అంతే. ఎక్కువ ఉండదు. ప్రింటింగ్ అంతా నాకు చాలా నచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్.